కందుకూరు మాజీ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి మళ్లీ వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ అవబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో బెంగళూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయినట్టు తెలుస్తోంది. కందుకూరు నియోజకవర్గంలో పని చేసుకోవాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మానుగుంట మహిధర్ రెడ్డి తండ్రి సుదీర్ఘ కాలం పాటు కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబం, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. మానుగుంట మహిధర్ రెడ్డి కూడా ఆయన తండ్రి తర్వాత కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా అనేక సార్లు పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం మానుగుంట మహిధర్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే జిల్లాకు బీసీకి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో కందుకూరు నియోజకవర్గం నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్కు అవకాశం కల్పించారు. అయితే 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోయినట్టుగానే అక్కడ కూడా ఓడిపోయింది. అయితే ఓడిపోయినటువంటి సందర్భంలో బుర్రా మధుసూదన్ యాదవ్ యాక్టివ్గా పనిచేయడం లేదు. పార్టీ అధిష్టానం అంచనాకు తగ్గట్టుగా కందుకూరు నియోజకవర్గంలో వ్యవహరించడం లేదన్నది పార్టీ అధిష్టానానికి అందినటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే బుర్రా మధుసూదన్ యాదవ్ స్థానంలో మానుగుంట మహిధర్ రెడ్డిని మళ్ళీ యాక్టివ్ చేయించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే మానుగుంట మహిధర్ రెడ్డిని బెంగళూరు పిలిపించుకొని ఆయనతో మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మానుగుంట మహిధర్ రెడ్డి మాత్రం తన అనుచరులు, నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే మానుగుంట మహిధర్ రెడ్డి యాక్టివ్ అయితే కందుకూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే కందుకూరు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం అధికంగా ఉన్నప్పటికీ మానుగుంట మహిధర్ రెడ్డి అనేక సార్లు గెలిచారు. అదే సందర్భంలో అన్ని సామాజిక వర్గాలతోనూ సత్సంబంధాలను మెయింటైన్ చేస్తూ రాజకీయాన్ని నడుపుతున్నారు. ఇలాంటి సందర్భంలో కందుకూరు లాంటి నియోజకవర్గంలో మానుగుంట మహిధర్ రెడ్డి లాంటి నాయకులు వైఎస్ఆర్సీపీకి అవసరమని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే మానుగుంట మహిధర్ రెడ్డిని మళ్ళీ పిలిచినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే మానుగుంట మహిధర్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది చర్చ జరుగుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఇప్పటికే ఆయన వయసు రీత్యా రాజకీయాల్లో అంత యాక్టివ్గా ఉండడం లేదు. అదే సందర్భంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవుతారా, వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తారా, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పదవి తీసుకుంటారా, రాజకీయాల్లో ఆయన ప్రముఖంగా పనిచేస్తారా లేదా అన్నది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అయితే మానుగుంట మహిధర్ రెడ్డి యాక్టివ్గా పనిచేయాలనుకుంటే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అందుకే ఆయనను పిలిచి మరి మాట్లాడారని, ఆయనను పని చేసుకోవాలని నియోజకవర్గంలో సూచించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే మానుగుంట మహిధర్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుంది అనే దానిపైన కందుకూరు నియోజకవర్గంలో మానుగుంట మహిధర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఒకవేళ మానుగుంట మహిధర్ రెడ్డి రాజకీయంగా వయసు రీత్యా యాక్టివ్గా ఉండలేకపోయినప్పటికీ ఆయన వారసులను ఏమైనా వైఎస్ఆర్సీపీ నుంచి బరిలోకి దించుతారా అన్న చర్చ కూడా ఉంది. ఆ అవకాశం కూడా లేకపోలేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఒకవేళ వారసులను బరిలోకి దింపాలనుకున్నా అందుకు తగ్గట్టుగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం వారికి అవకాశం కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఒక ప్రచారం జరుగుతోంది. కందుకూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం. అందుకు తగ్గట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మానుగుంట మహిధర్ రెడ్డితో పలు కీలక అంశాలపైన చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఆయన ప్రతిపాదనలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు కూడా ఉంచినట్టు తెలుస్తోంది. అయితే మానుగుంట మహిధర్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఆయన నెక్స్ట్ స్టెప్ను బట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కూడా ఉంటుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.